మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భీముడు శక్తి వేశాడు, అది కూడా భంగం అయిపోయింది. భీముడు కత్తి డాలు పట్టుకుని దిగాడు చాలా కక్షగా. భీముని భీమ డోలు అయింది దెబ్బకి. డొక్కజించి డోలు కడితే కర్ణుడా మజాక. ఇప్పుడు అవకాశం కర్ణుడికి వచ్చింది. దాంతో ఇంకా కక్ష కట్టిన వాడు భీముడికి అప్పుడు ధనుర్బాణాలు తీసుకోవడం కంటే కత్తి డాలు తీసుకోవడమే తేలిక అనిపించింది. ఆ డాలు అవతల పారేశాడు. మరో డాలు మరో కత్తి ఎందుకుని ఒక్కసారిగా కరవాలంబున వైచిన రజుకువిల్ ఖండించి. భీముడు చేసిన అతి సాహసాన్ని చూడండి. ప్రాణాలకి తెగించే సాహసం ఇది. మత్తెక్కిన వాడు ఉద్ధతుడైన వాడే చేస్తాడు. ప్రాణాలకి తెగిస్తాడు, ప్రాణం తీయపోతాడు, తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. కరవాలంబున వైచి ఆ రజుకువిల్ ఖండించి ఒండొక్క నిష్ఠుర చాపంబతడెత్తునంతకు జవాటోపంబు కోపంబు మత్సరమున్ తేటపడన్ వియచ్చెరులు మెచ్చన్ భీముడు ఆ సూతి రథం బల్లలనాడ దానిపైకిన్ తెంపొప్ప లంఘించినన్ మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ఒక్కసారి తన అన్నగారు హనుమంతుడు తలుచుకున్నాడు భీముడు. వనవాసంలో నా అన్నగారు నాకు కనపడి వరం ఇచ్చాడరా, ఆయన బలవంతా నేను చూపిస్తా, ఒక్క అడుగు వేస్తే నీ రథం అయిపోవాలి, నువ్వు అయిపోవాలని కరవాలంబున వైచి ఆ రజకువిల్ ఖండించి తన కత్తిని బలంగా విసిరి ఆ కర్ణుని యొక్క ధనుస్సు ఖండించాడు. కత్తిని దూరంగా గురు చూసి విసిరితే 2 ముక్కలైంది కర్ణుడి చేతిలో ధనుస్సు. ఒండొక్క నిష్ఠుర చాపంబతడెత్తునంతకు ఇంకొక భయంకరమైనటువంటి ధనుస్సు అతను తీసుకునేలోగానే జవాటోపంబు కోపంబు మత్సరమున్ తేటపడన్. జవాటోపం వేగంలో ఉండే ఆటోపం, అతని కోపం, మత్సరం లోపల ఉండే ద్వేషం, బాధ అన్నీ ద్రౌపది నిన్ను మాట్లాంటావరా అని ఆటోపం, కోపం, వేగం, తీవ్రత, మాత్సర్యం, మదం అన్నీ తేటపడే విధంగా ఒక్కసారిగా ఆయన ఇక్కడి నుంచి విజచ్చరులు మెచ్చన్ ఆకాశంలో చూస్తున్నటువంటి యక్షులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, గరుడులు ఓహో భీమసేన, ఆగో భీమసేన, అయిపోయింది కర్ణుడి పని, అయిపోయింది కర్ణుడి పని, అర్జునుడికి ఇంకా పని ఏం లేదు, యుద్ధం మానేసి వచ్చేసి ఈరోజు సాయంత్రంతో సైంధవ వధ కాదు, అంతకంటే ముందు కర్ణుని వధ అని దేవతలు కీర్తిస్తూ ఉండగా మత్సరమున్ తేటపడన్ విజచ్చరుడు మెచ్చన్ భీముడు ఆ సూతి రథం బల్లలనాడ. ఆ సూతపుత్రుడైనటువంటి కర్ణుని యొక్క రథం అల్లల్లాడిపోయి ఊగిపోతూ కింద పడిపోతుందేమో అన్నట్టుగా తన రథం మించి నేల మీదకు దూకినప్పుడు నేల మించి నేరుగా కర్ణుడు రథం మీదకు దూకాడు. దానిపైకి తెంపొప్పలంఘించినన్. ఇది దేవతలు మెచ్చుకునే విషయం కానీ వ్యూహకర్తలవుడు మెచ్చుకోడు, కృష్ణుడు మెచ్చుకోడు, దేవాధిదేవుడు మెచ్చుకోడు. ఎందుకో తెలుసిన? ఆయుధం లేకుండా దూకాడు పిచ్చి మనిషి. కత్తి విసిరాడు, ధనుస్సు విరిగింది, చేతిలో డాలు తప్ప ఏం లేదు. ఏం చేసుకుంటాడు ఈ డాల్ని? ధనుర్బాణాలు ఎక్కడ ఉన్నాయి? అసలు ఆయన ఆయుధమైన గద లేదు. ఒట్టి మనిషి వెళ్ళి దూకాడండి. రామాయణ కాలంలో హనుమంతుడికి చెల్లింది అలాగ. వాళ్ళు ఆయుధాలతో కొట్టుకోలేదు, ముష్టిఘాతాలు. పాండవులు ఈ ముష్టిని ఏకచక్రపురంలో బాగా వినియోగించారు, అంతకంటే దాని వినియోగం తక్కువ. మరి ఈయన దూకితే ఏమవుతుందండి? ఇది సాహసం, దుస్సాహసం అంటారు దీన్ని. అభిమన్యుడు చేసిన సాహసం లాంటిది. ఇలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఇంకెలా ఉంటుందంటే రంగం వారావీర అదిరిపోయాడు కర్ణుడు ఒక్కసారి. అయిపోయి ఇదేమిటిది, ఇలా వచ్చాడు, మీదకు వచ్చాడు. ఒక్కసారి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, దూకేశాడు రథం నుంచి. భీముడు రథం మీద దూకి క్షణమై ఒక్కసారి ఎక్కడడం చూసేలకు దూకేశాడు. రథధ్వజ పీఠం కింద దాక్కున్నాడు అని తిక్కనగారి భారతంలో ఉంది. రథము దిగి వెనక్కెళ్ళి కింద దాక్కున్నాడని మూల భారతంలో ఉంది. రెండూ సమన్వయం చేసుకోవాలంటే ధ్వజపీఠం గురించి తెలుసుకోవాలి. రథానికి పైన జెండా ఉంటుంది. కర్ణుడు జెండా అంటే శంఖం అని చెప్పుకున్నాం మనం. ఆ జెండా ఊరికే ఏదో మనం జెండా పెట్టినట్టుగా ఏదో వెదురు పళ్ళు పెట్టి దానికి పెట్టారుగా. దానికో ధ్వజదండం అని ఉంటుంది రథంలో. అంటే పెద్ద రథంలో పైన ఈ జెండా ఎగరడం కోసం పెట్టిన కమ్మీ కాకుండా దానికి దానికి కాస్త దన్నుగా బోటుగా కింద పెద్దది ఉంటుంది ధ్వజదండం. మనం 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం. అర్జునుడికి కూడా విందులు వేసినటువంటి బాణాలకి మూర్ఛ వచ్చినంత పని అయితే ధ్వజదండం పట్టుకుని తెప్పరిల్లాడు అన్నాం.
అర్జునుడు వేసిన బాణాలకి భీష్ముడికి మూర్ఛ వచ్చినంత పని అయితే ధ్వజదండం పట్టుకుని తెప్పరిల్లాడు అన్న. భీముడు వేసిన బాణాలకి దుర్యోధనుడు కింద పడిపోయే పని అయితే ధ్వజదండం పట్టుకుని తెప్పరిల్లాడు అన్న. ఈ ధ్వజదండం రథానికి ఇంచుమించుగా మధ్యలో ఉంటుంది. రథం మధ్యలోనే గోపురంలా ఉండే భాగం మీద ధ్వజం పెడతారు కాబట్టి సరిగ్గా దాని దండం అది మళ్ళీ అక్కడికి తెగిపోకుండా కిందకి దండంలా ఉంటుంది. ఎందుకంటే మనకు కొన్ని రకాల ప్రయాణపు సంచులు చూడండి, పెద్ద బ్యాగ్ ఉంటుంది, దానికి ఈ చిక్కం అక్కడికక్కడే చిక్కం పెట్టి ఏదో బటన్ పెడితే అది ఊడిపోతుంది. అందుకని ఏం చేస్తారు, కింద నుంచి పెడతారు, ఆ పట్ట కింద నుంచి ఇలా మొత్తం ఉండి పైకి ఉంటుంది, అప్పుడు ఆ చిక్కం తొందరగా తెగదు. అలాగే ధ్వజదండం కూడా గట్టిగా ఉండడం కోసం ఏం చేస్తారంటే పైనుంచి కింది వరకు రథం కింద ఉంటుంది దాని పీఠం, ఆ రథం కిందికి వెళ్ళి ధ్వజపీఠం కింద దాక్కోవడంతో ఈ పెద్ద మనిషికి రథం పెద్దదిగా ఉండడం వల్ల అలా చూస్తూ, పైగా బకాసురుల్లో ఉంటాడేమో, బకాంతకుడు కదా, అలా చూస్తుంటే ఈయన గారి పెద్ద కళ్ళకి ఆ చిన్న మనిషి ఎక్కడ దాక్కున్నాడో కనపడలే. ఇప్పుడు ఎవరికెవరు భయపడ్డారండి? దానా వీరా శూర ఎవరండి? భీముడా అర్జునుడా? ఆలోచింతురుగాక మీర. కింద దాక్కున్నాడు ఆయన, వీళ్ళు భయపడి ఇలా చూశాడు ధ్వజపీఠం కింద ఉంటే ఈయనకి రథంలో ఎక్కడ కనపడతాడు? పీరికి సన్నాసి అంటే గుద్దు చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు పరిస్థితి గుద్దు చంపేద్దాం అనుకున్నాడు. మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు. నేను రానని చెప్పాడు. మల్ల యుద్ధాన్ని అంటే మల్ల యుద్ధంలో కర్ణుడు అర్జునుడు ముందు, భీముడు ముందు నిలబడలేడు. మల్ల యుద్ధానికి రానంటారు, నువ్వు వచ్చేదే నేనే గుద్దేస్తా అని ఒక్కసారిగా గుద్దు చంపేద్దాం అనుకున్నవాడు దొరకపోయి లేడేమిటి, పారిపోయి ఉంటాడు అని చెప్పి రథం కిందకి దూకాడు. ఆయుధహీనుడై ఉన్నాడు, అలసి సొలసిపోయి ఉన్నాడు. ఆ సమయంలో కర్ణుడు అటువైపు నుంచి వెనక నుంచి వచ్చాడు, వెనక నుంచి బాణాలు కురిపించాడు. ఈ వీరత్వాన్ని గురించి ఆలోచించుదురుగాక మేధావులు. అభిమన్యుడి విషయంలో ఏం చేశాడో భీముడి విషయంలో అంతే. సరే, మనవాడికి ఆ బాణవర్షం ఎటువంటి ద్రోణాచార్యుల యొక్క బాణవర్షాన్ని అంతా సహించి రథాన్ని ఇలా బండికాయలు లేపినట్టు లేపేసిన రకంగా వేసుకో బాణాలు ఎవడికి అని బాగా ఆయుధహీనుడై అలసి సొలసి ఉన్నాడేమో. ఒక చచ్చిపోయిన ఏనుగును తీసి అడ్డంగా పెట్టుకున్నట్టు అండి, బాణాలు పడకుండా పాపం. గజకవచం అంటారు. ఆ గజం ఇలా పట్టుకుని కర్ణుడు బాణాలు, తన దగ్గర ధనుస్సు లేదు, బాణాలు లేవు, కత్తి లేదు, డాలు లేదు, ఆయుధాలు లేవు, ఆయన బాణాలు వేస్తున్నాడు. ఆయుధహీనుడి మీద బాణాలు వేయకూడదు మరి, పైగా వెనక నుంచి వస్తున్నాడు. సరే, ఇక ధర్మాలన్నీ అభిమన్యుడి వసతోనే గంగలో కలిసేయగా, అందుకని అందరూ మానేశారు. ఇంక వేరే విషయాల గురించి ఇంకా అధర్మంగానే జరుగుతుంది. ఇంకా ఎవరిది పై చెయ్యి అని తప్పితే ఎవరి ధర్మం అని మనం ఆలోచించగల. ఎక్కువ యుద్ధంలో ధర్మం ఉండదు, ఇంకా అసలు ధర్మమే ఉంటుంది అంతే. ఎందుకంటే యుద్ధ విధానాల్లో ధర్మాలు ఇంక తగ్గిపోతాయి. ద్రోణపురం అంతా కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులే తప్ప ధర్మం ఉండదు ఇక్కడ. యుద్ధనీతి ద్రోణాచార్యుడే తప్పాడు అభిమన్యుడి విషయంలో. అందుకని ఆయుధహీనుడే అలసి సొలిసిపోయిన వాడి మీద బాణాలు కురిపిస్తూ ఉంటే అప్పటికి కూడా భీముడు ఆ ఏనుగుని ఇలా పట్టుకుంటే సంజీవి పర్వతాన్ని పట్టుకున్న ఆంజనేయ స్వామిలా ఉన్నట్ట. కర్ణ, బాణాలు కాదు నా దగ్గర, ఆయుధాలు లేవు, మల్ల యుద్ధానికి దానట, నేను రాను అన్నట్ట. ఎవడు వీరుడో గమనించండి. యుద్ధానికి పిలిస్తే రానన్నవాడు, అదే పేరెట్టి పిలిస్తే భీముడు వెనక్కి వచ్చాడు. ఈ తెలివితేటలు ఆయన ఇప్పుడు ఉపయోగించుకుంటే భీముడు సుఖంగా బతికేవాడు. రానన్నట్ట. ఆయుధహీనుడై అలసి సొలసి పడిపోయినటువంటి భీముడిని కింద పడేశాడు. ఆయుధాలు లేవు, పరమ నీరసంతో ఉన్నాడు. ఇంత పరపరాక్రమవంతుడు వాయువు పుత్రుడు. ఆయన కంఠం దగ్గర బల్లెం పెట్టాడు. ఆ క్షణంలో ఏం జరిగిందో 23:30 గంటల తర్వాత మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.